మేము అనే పదం గనక ఈ 5 ఏళ్ల నుండి కేంద్రం ఇచ్చిన పథకాలు రైతులకు డబ్బులు ఇచ్చినప్పుడు ఇదిగో 6,000 పడ్డాయా మీకు, మా కూటమి అని చెప్పుకోవాలి కదా. 6,000 రూపాయలు మా కూటమి ఇచ్చింది మీకు, నెక్స్ట్ ఎంతకంటే ఎక్కువ ఇస్తాం మేము వస్తే అని చెప్పాలి కదా. లేదు మీకు స్కూళ్ళు బాగుపడ్డాయంటే మా వల్ల, మీ మధ్యాహ్న భోజనం బాగుపడిందంటే మా వల్ల, ఇది చెప్పాలి కదా. ఈయన ఏ రోజు సెంట్రల్ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేదు పవన్ కళ్యాణ్. చంద్రబాబుని కేంద్రం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ నరేంద్ర మోడీ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏనాడు చేయలేదు చంద్రబాబు ఈయన. దాంతో వాళ్ళకేంటి ఇతని మీద అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇతను చంద్రబాబు మనిషి, బాబు కోసం, బాబు చేత, బాబు వల్ల పనిచేస్తున్నాడు అంతే తప్పించి ఇతనికి ద్వేషం మోడీ జగన్ మీద ఉంది. జగన్ మీద ద్వేషం, బాబు మీద ప్రేమ ఉంది, మన మీద ఏ ప్రేమ లేదు. ఇది వాళ్ళు కన్ఫైన్ అయిపోయారు. అందుకనినే నేరుగా వాళ్లే సంభాషించారు చంద్రబాబుతో. చంద్రబాబుతో 2 సార్లు మీటింగ్లో పవన్ కళ్యాణ్ లేడు, చూసుకోండి ఒకసారి. అప్పుడు అమిత్ షాతో మీటింగ్ జరిగినప్పుడు, మొన్న అమిత్ షాతో మీటింగ్ జరిగినప్పుడు, లోకేష్తో అమిత్ షా మీటింగ్ అప్పుడు కూడా లేడు పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళు ఇతన్ని నమ్మడం తగ్గించేశారు. ఎందుకంటే ఈయన ప్రతిసారి వాళ్ళకి ఇదే మొక్క చెప్తున్నాడు. ఇంకా తెలుగుదేశం తరపు నువ్వు బార్గెన్ చేసే గడికి వాళ్ళే మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకేం బాయా, నష్టమే ఉంది. అందుకనే ఇప్పుడు కూడా 5 సార్లు 6 సార్లు ఈ నైట్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు, రేపొద్దున అన్నారు. ఏమైంది? ఎందుకని? అక్కడ పిలిచేవాడెవడు? వాళ్ళు ఒక లెక్క చెప్పారు చంద్రబాబుకి, మాకు ఇన్ని కావాలని, మా పవర్ షేరింగ్ కావాలా, భారతీయ జనతా పార్టీకి కూడా పవర్ షేరింగ్ కావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన కాంప్రమైజ్ అయ్యాడని అంటే ఆయన దీన్ని మీరు మాట్లాడుకోండి, మాకు మాత్రం పవర్ షేరింగ్ కావాలని చెప్తున్నది. అట్లాగే సీట్లకు సంబంధించి వాళ్ళ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని కావాలో చెప్తున్నారు. ఇద్దరికి కలిపి అంటే ఇద్దరికి కాదు మాకేంటి చెప్పని అడుగుతున్నారు. ఇద్దరికి కాదు, ఇద్దరికి మీరు ఇద్దరు మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ, మాదేంటో మాకు ఇన్ని కావాలి. అమిత్ షా సర్వే చేయించాడు, ఆ సర్వే లెక్క ప్రకారం తెలుగుదేశంతో పొత్తు వస్తే ఎక్కడెక్కడ గెలవగలరు అనే లిస్ట్ ఒకటి పెట్టుకున్నాడు. అందులో ఎక్కువగా తెలుగుదేశం జనసేన ఇద్దరు అడిగే సీట్లే ఉన్నాయి, వీళ్ళిద్దరూ పోట్లాడుకున్న సీట్లే ఉన్నాయి. ఆ సీట్లలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇస్తారో లేదో చెప్పుకోవాలంటే చంద్రబాబు ఎన్నిస్తారో చెప్పాలి. అదే ఎన్నిస్తారు కాదు, వాళ్ళు ఎన్ని కావాలో అది అడిగేశారు, అది ఇస్తావా లేదో చెప్పు అంతే. అంతే ఇస్తావా లేదా, వాళ్ళ అథెంటిసిటీ అది ఉంది. ఎందుకని 2014లో అయితే వస్తుందా లేదా అన్న భయం ఉంది, టెంపర్ ఉంది కానీ వస్తుందా లేదా అన్న భయం ఉంది. 2024లో వేరేది రాదు అన్న ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే కదా వాళ్ళు గట్టిగా అడుగుతోంది, ఆ భయంతోనే కదా చంద్రబాబు ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ లెక్కన సీట్లు అడుగుతుంది, తెలుగుదేశం పార్టీ ఏ రేషియోలో బీజేపీకి ఇప్పుడు ఏదో లెక్క వినిపిస్తుంది 12 అసెంబ్లీ 5 పార్లమెంట్ అని, ఏ రేషియోలో ఎంత ఇస్తామని చెప్తుంది? తెలుగుదేశం ఇస్తాననేది ఏంటంటే ఒకప్పుడు 99లో 25 సీట్లు ఇచ్చింది, ఆ రేషియోలో విడిపోయినటువంటి స్టేట్లో 15 సీట్లు ఇచ్చింది మొన్న. కానీ తెలంగాణలో ఎన్ని ఇచ్చినప్పుడు 40,